షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 22, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ప్రపంచ నీటి దినోత్సవం. సో మరి మార్చి 21 మనం నేను డిస్కస్ చేసాం ఏంటంటే అది ప్రపంచ అటవీ దినోత్సవం. దానికి సంబంధించి ఇతివృత్తం కూడా ఈసారి మనకి న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. అంటే ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క ఇతివృత్తం అండ్ ప్రపంచం యొక్క నీటి దినోత్సవం యొక్క ఇతివృత్తం. మార్చి 21 అయితే ప్రపంచ అటవీ దినోత్సవం, దానికి సంబంధించిన విశేషాలతో పాటు బిరెన్ సింగ్, సో మనకి మణిపూర్ రాష్ట్రానికి మరో పర్యాయం, మరో టర్మ్ కూడా అతను సీఎంగా తను ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. సో వారితో పాటుగా మనం చూస్తే ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరియు గోవా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులని భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించింది. సో వారు పుష్కర్ సింగ్ ధామి అండ్ ప్రమోద్ సావంత్. సో ప్రమోద్ సావంత్ వచ్చేసేదైతే ప్రమోద్ సావంత్ గోవా మరొకసారి పర్యాయ ముఖ్యమంత్రి అవుతున్నారు. అండ్ పుష్కర్ సింగ్ ధామి, సో అతను ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అతను పోటీ చేశారు కానీ ఓడిపోవడం జరిగింది. అయినప్పుడు కూడా మనకి వారు మరో పర్యాయము సెకండ్ టర్మ్ మళ్ళీ అక్కడ ఉత్తరాఖండ్కి ముఖ్యమంత్రిగా నియామకం చేసినట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మరో అంశం చూసినట్లయితే 5th ఎడిషన్ ఆఫ్ ది ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్. అంటే 2022 సంవత్సరానికి ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చే ఒక అవార్డు అనమాట. అంటే మహిళలు వివిధ రంగాల్లో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఒక అవార్డు, నీతి ఆయోగ్ ఇచ్చే అవార్డు ఈ యొక్క ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవంగా భాగంగా, అంటే భారతదేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాల సందర్భంగా 75 years ఆఫ్ ది ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో 75 మందికి ఇవ్వడం అనేది జరిగింది మహిళలకు. ఆ సంబంధించిన విశేషాలు చూద్దాం. మరో అంశం ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి, జిఐ ట్యాగ్ అంటారు. ఇప్పుడు మనకి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరులో ఉన్నటువంటి అక్కడ ఒక నర్సింగపటాయ్ నాగేశ్వరంకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది, భౌగోళిక గుర్తింపు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా సో మనకి ఒక పార్లమెంట్లో అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ సో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా అయితే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ఈ యొక్క నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టు ద్వారా. అంటే భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమైన పెద్దపీట వేస్తూ సో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మనకు గతిశక్తి యోజన ప్రాజెక్టుగా కూడా పిలుస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని, తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులని చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. ఎగ్జామ్కి ఇది ఉపయోగపడతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వివిధ దేశాల మధ్య అంటే ఒక మల్టీలేటరిజం అని చెప్పేసి అంటాం. అంటే వివిధ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి, అన్ని దేశాలు కలిసి ఒక టీం వర్క్తో ముందుకెళ్ళాలి, ఒక ఏదైతే ఉద్దేశం ఉంటుందో అలాంటి దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఒక అడ్వైజరీ బోర్డ్ ఆన్ ది ఎఫెక్టివ్ మల్టీలేటరిజం అనే విషయం పైన ఒక కమిటీ నియమించడం జరిగింది, ఐక్యరాజ్య సమితి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నాగాలాండ్ బికేమ్ ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ. అంటే మన భారతదేశంలో తొలిసారి ఒక పేపర్లెస్ అసెంబ్లీ, అంటే ప్రతి ఒక ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎవరైతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటారో నాగాలాండ్లో ఆ శాసనసభలో వాళ్ళు ఎలాంటి పేపర్ యూజ్ చేయకుండా వాళ్ళకు ట్యాబ్లెట్ ఒకటి ఇస్తారు, ఒక ట్యాబ్ ఇస్తారు. దాని ద్వారానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేపర్ సెర్చ్ చేయడం కానీ మాట్లాడే విధానం కానీ ఎవ్రీథింగ్ కూడా అక్కడ అలా జరుగుతుంది అనమాట. ఎలాంటి పేపర్స్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇది నాగాలాండ్ రాష్ట్రం. సో అది ఎలా జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో మరో అంశం ఇక్కడ ఏంటంటే మన ప్రవాస భారతీయుడైనటువంటి ఆశిష్ ఝా ఈరోజు మనకు అమెరికా దేశంలో యుఎస్ COVID-19 రెస్పాన్స్ చీఫ్గా, అంటే COVID-19 ఎదుర్కోవడంలో ఎలాంటి చర్యలు చేపట్టాలని
ఏర్పాటు చేయబడే ఒక టీమే, ఒక బృందమే యుఎస్ కోవిడ్-19 రెస్పాన్స్ టీమ్. దానికి చీఫ్గా, దానికి ముఖ్య అధిపతిగా ఎంపిక కావడం జరిగింది ఆశిష్ జా అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హిందూ పత్రిక వాళ్ళు ఇచ్చే అవార్డు అండి. సో హిందూ పత్రిక అండ్ స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్, హిందూ పత్రిక యజమాన్యంలో నడుపుతున్నటువంటి ఒక మ్యాగజైనే స్పోర్ట్స్ స్టార్. సో వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్స్లలో కొన్ని ముఖ్యమైనటువంటి అవార్డ్స్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో అయితే పురుషుల సింగిల్స్ టైటిల్ని డెన్మార్క్ చెందినటువంటి విక్టర్ అక్సెల్సన్ గెలుపొందారు. అయితే మరి అందులో రన్నరప్గా నిలిచిన వారు మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్. అయితే మరి మహిళల సింగిల్స్ ఎవరు గెలిచారు అలాంటి విషయాలు. అంతేకాకుండా 2022లో మనకి ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు ఈ ఆసియా T20 టోర్నమెంట్ జరుగుతుంది శ్రీలంకలో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో ఇవన్నీ ముఖ్యాంశాలు అనమాట మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే కరెంట్ అఫైర్స్లో ప్రధానమైనవి, ఎగ్జామ్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్. ఇందులో మనం చూస్తే మార్చి 21 ఇంపార్టెన్స్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాం. మార్చి 21 ఇంపార్టెన్స్ వచ్చేసి ఏంటంటే ప్రపంచ అటవీ దినోత్సవం, ఒకనా వరల్డ్ ఫారెస్ట్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫారెస్ట్గా మనం ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా సో ఈ దినోత్సవం నిర్వహిస్తుంది. అది 2012 నుండి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. 21 మార్చి ఒక ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫారెస్ట్ అనమాట. అయితే దీనికి ఈసారి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్, అంటే అడవులు అనేది ఒక సుస్థిరమైనటువంటి ఉత్పత్తికి పేరుగాంచినవి. అండ్ కన్జంప్షన్ కూడా, కన్జంప్షన్ అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ ఓకేనా మన కర్బన ఉద్గారాల స్థాయిని స్థిరం చేయడంలో, ఒక బ్యాలెన్స్ చేయడంలో ఫారెస్ట్లు ఎంతో ఉపయోగపడతాయి. అది మనం కన్జంప్షన్గా చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఆ సంబంధించినటువంటి ఇతివృత్తం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అనేది కన్జంప్షన్ అండి. సో ఇది ఒక విషయం. నిన్న కూడా మనం మరొక డేస్ మనం చెప్పుకోవడం జరిగింది, మార్చి 20, 2022. సో అది ఏంటంటే ఇంపార్టెన్స్ వచ్చేసి మనకు మార్చి 20 వచ్చేసి 2 డేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రపంచ సంతోష దినోత్సవం ఒకటి జరుగుతుంది, దాంతోపాటుగా మరొకటి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కూడా జరిగింది. ప్రపంచ సంతోష దినోత్సవం ఇతివృత్తం వచ్చేసి బిల్డ్ బ్యాక్ హ్యాపీయర్ అని చెప్పేసి ఉంది. సో కొన్నిట్లో అయితే బిల్డ్ బ్యాక్ బెటర్ అని ఇచ్చారు. సో బిల్డ్ బ్యాక్ హ్యాపీయర్, సో ఇక్కడ సంతోషం అనేది వచ్చింది కాబట్టి అలా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిల్డ్ బ్యాక్ హ్యాపీయర్. సో ప్రపంచ సంతోష దినోత్సవం ఇతివృత్తం ఏదంటే సో బిల్డ్ బ్యాక్ హ్యాపీయర్ అని చెప్పేసి అంటామండి. అదేవిధంగా మార్చి 21 మనం ఇంతకు డిస్కస్ చేస్తే మార్చి 21, 2022 ఇంపార్టెన్స్ మనం చూస్తే ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అండి. ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనే ఒక ఇతివృత్తంతో ప్రపంచ అటవీ దినోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. మరి ప్రపంచ అటవీ దినోత్సవం తర్వాత మనకి మార్చి 21 తర్వాత మనం మరో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం, మార్చి 22. సో మార్చి 22, 2022 యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఒక వరల్డ్ వాటర్ డే, ఒక ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహించుకుంటాం. మరి ప్రపంచ ఒక నీటి నిర్వహణ దినోత్సవంలో మరి దానికి ఏమని ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ఇన్విజిబుల్ అండ్ విజిబుల్ అని ఇవ్వడం జరిగింది. అంటే గ్రౌండ్ వాటర్ అనేది మనకు కనబడదు, అంటే కానీ గ్రౌండ్ వాటర్ కనబడకుండా, ఎందుకో భూగర్భ జలాలు అంటాం, కానీ భూగర్భ జలాలు ఉంటేనే మనకి ఏమవుతుందంటే ఒక మన భవిష్యత్తు ఉంది అని అర్థం వచ్చేటట్టు ఆ యొక్క సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏంటంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ఇన్విజిబుల్, గ్రౌండ్ వాటర్ మనకు కనబడదు కానీ ఒక మేకింగ్ ఇన్విజిబుల్. బట్ ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ ఉంటేనే మనం విజిబుల్ అవుతుంది, మన జీవితం అనేది ఫ్యూచర్ బాగుంటుంది, ఒక వాటర్ అనేది ఎసెన్షియల్ అని చెప్పడం దాని యొక్క ఉద్దేశంగా చెప్పవచ్చు అనమాట. కాబట్టి మార్చి 22 2022 నాటి ప్రపంచ వాటర్ దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏదంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ మేకింగ్ ఇన్విజిబుల్ అండ్ విజిబుల్ అని చెప్పేసి ఉందండి. ఓకేనా. మరి ఈ సందర్భంగా నీటి గురించి మనం కొన్ని విశేషాలు డిస్కస్ చేసుకోవచ్చు, కొంత సమాచారం. ఎందుకోసం అంటే ఈరోజు నీరు అనేది ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలకు అండ్ మనము తాగడానికి కూడా అవసరం ఉంటుంది. మరి అంతేకాకుండా పర్టికులర్గా మనం చూసినట్లయితే మనకి ఈరోజు వాటర్ని కుళాయి వాటర్ని ఒక ట్యాప్ ద్వారా అందించాలి, ఒక మంచి వాటర్ని అందించాలి, పరిశుభ్రమైన వాటర్ని అందించాలి, తాగే వాటర్ని అందించాలి అనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం 2019లో జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం భాగంగా అర్ఘర్ జల్ అనే ఒక నినాదంతో, అర్ఘర్ జల్ అనే ఒక పథకంతో ఏమైందంటే ఇక్కడ చాలా రాష్ట్రాలు కూడా ఈరోజు తాగునీటిని అందిస్తున్నాయి కుళాయిల ద్వారా. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో తొలిసారిగా ఈ జల్ జీవన్ అభియాన్లోని భాగంగా అర్ఘర్ జల్లో అనే ఒక పథకంలో భాగంగా భారతదేశంలో 100% తాగునీటిని కుళాయి ద్వారా అందిస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా గుర్తించబడింది గోవా రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం. సో 2వ స్థానం ఉంది 100% తాగునీటిని ప్రతి ఇంటికి అందించడంలో.
అండ్ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు సో మనకు మొదటి స్థానంలో ఉంది. అంటే ఈ యొక్క తాగునీటిని కుళాయి ద్వారా ప్రతి ఇంటికి అందించే విషయంలో అండి. సో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇలాంటి నిర్వహణ అంతా కూడా అంటే ఇలాంటి వాటర్ మేనేజ్మెంట్ గురించి తాగునీటిని డ్రింకింగ్ వాటర్ని ప్రతి ఇంటికి అందజేయడం విషయంలో ఏదైతుందో దీనికి మరి ఇవన్నీ చూసి ఈ జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం ఏమవుతుందో మరి దీన్ని లుకాఫ్టర్ చేస్తుంది. దీన్ని చూస్తున్నటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది ఒక కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నీటి నిర్వహణ చేస్తుంది. ప్రజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు సో వారు ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. ఓకేనా, అట్లా మనకి అడగడానికి ఉంటుందండి. అంటే భారతదేశంలో అర్ఘర్ జల్ ద్వారా అయితే అంటే ఏదైతే మనకి ఇప్పుడు అంటున్నామో కార్యక్రమం జల్ జీవన్ అభియాన్లో భాగంగా అర్ఘర్ జల్లో భాగంగా 100% తాగునీటిని పొందినటువంటి ప్రతి ఇంటికి తాగునీటిని పొందినటువంటి తొలి రాష్ట్రం గోవా అయితే రెండో రాష్ట్రం తెలంగాణకు మరి అర్ఘర్ జల్ కాకుండా ఏంటంటే ఇక్కడ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా అది అచీవ్ చేసింది అనమాట. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందిస్తున్నట్లు సో మనకు రెండో స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. సో బిరెన్ సింగ్. సో మరి ఇక్కడ బిరెన్ సింగ్ అంటే వీరు రెండోసారి సెకండ్ టర్మ్ మణిపూర్ రాష్ట్రానికి వీరు ముఖ్యమంత్రి కావడం జరిగిందని. సో మణిపూర్ రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు ఒక బిరెన్ సింగ్. సో వీరు మరి ఎక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు సో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏదంటే ఇంగాంగ్ అండి. ఏదంటే ఇంగాంగ్. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ మనం తెలుసు ఇక్కడ మనకి మార్చి 10 2022 అయితే మనకి భారత ఎన్నికల సంఘం వివిధ 7 దశల్లో నిర్వహించినటువంటి 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాన్ని విడుదల చేసింది. ఈ 5 రాష్ట్రాల్లో మనం చూస్తే ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరాఖండ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం అండ్ మణిపూర్ అండ్ మరొకటి గోవా రాష్ట్రం అండి. ఇలా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికల ఫలితాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం శాసనసభ స్థానాలు అయితే 403, ఉత్తరాఖండ్ అయితే 70, పంజాబ్ అయితే 117 ఎమ్మెల్యే స్థానాలు, మణిపూర్ అయితే 60, గోవా అయితే 40 అండి. సో ఆ నేపథ్యాన్ని ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరయ్యారు? ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం అనుకోండి, ఇప్పుడు ఉత్తరాఖండ్కి అంటే మనకి పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకి మార్చి 16, 2022న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకోసం అంటే 117 సీట్లలో అత్యధిక సీట్లు ఉంది, 92 సీట్లు వచ్చినాయి. ఏంటంటే ఇక్కడ దీనికి మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి ఇక్కడ పంజాబ్లో. కాబట్టి పంజాబ్ అనేది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి తరపున ముఖ్యమంత్రి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వారే భగవంత్ మాన్. సో మరి భగవంత్ మాన్ ఎక్కడి నుంచి గెలిచాడంటే ధురి అనే ఒక ఎమ్మెల్యే స్థానం నుండి, ఒక కాన్స్టిట్యున్సీ నుండి, ఒక నియోజకవర్గం నుండి, ఒక శాసనసభ నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది. ఎవరండి? అతను భగవంత్ మాన్. సో అలాంటి నేపథ్యం మనకు అడగడానికి ఉంటుంది. ఎవరన్నా మనకి ఇక్కడ అంటే మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైనప్పుడే అడగడం కాకుండా అంటే లోకసభ శాసనసభ నుండి ఎవరు గెలిచారు అడగకుండా ఒక్కొక్కసారి వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు మనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ ప్రముఖుడు కానీ ఎక్కడి నుండి గెలిచాడు అని సందర్భం గతంలో అడిగిన ఉన్నాయన్నమాట. ఓకేనా? కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ పంజాబ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా అయినటువంటి ఎవరైతే భగవంత్ మాన్ ఉన్నారో వారు ఏ నియోజకవర్గం నుండి వారు గెలుపొందడం జరిగిందంటే ధురి. వీరు గతంలో లోకసభ ఎంపీ కూడా పనిచేశారు. సంగ్రూర్ అనే ఒక లోకసభ నుండి కూడా సంగ్రూర్ అనే ఒక లోకసభ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసి గతంలో అతను లోకసభ కూడా ఎంపీగా పనిచేశారు. కానీ ఇప్పుడైతే ఎమ్మెల్యేగా ఎక్కడి నుండి గెలుపొందారు? భగవంత్ మాన్ అంటే వారు ధురి నుండి గెలుపొందడం జరిగింది. అదే మరి ఉత్తరప్రదేశ్కి అయితే ఇప్పుడు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు అంటే మనకి ఎవరైతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారో వారిని ప్రకటించారు. కాబట్టి వారు ఎక్కడి నుంచి గెలిచారు? యోగి ఆదిత్యనాథ్ అంటే వారు గోరఖ్పూర్ సదార్ అనే ఒక నియోజకవర్గం నుండి గెలుపొందడం జరిగింది. గతంలో వీరు ఎమ్మెల్సీగా పనిచేశారు. అంతకన్నా ముందు వీరు లోకసభ సభ్యుడు కూడా పనిచేయడం జరిగింది. ఎవరు? మనకు యోగి ఆదిత్యనాథ్. వారి యొక్క అసలు పేరు వచ్చేసి అజయ్ సింగ్ బిస్ట్. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది యోగి ఆదిత్యనాథ్ అంటే అసలు పేరు ఏందండి? అజయ్ సింగ్ బిస్ట్ అని చెప్పేసి అంటున్నాం. అండ్ ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి గెలిచారంటే గోరఖ్పూర్ సదార్ నుండి గెలిచారు. సో మరి ఉత్తరప్రదేశ్లో ఏదైతే మనకి అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ 273 ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది, మొత్తం 403 గాను. అలా కూడా అడగడానికి మనకు ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మనం ఇంత చెప్పినట్టు మనకి దురి నుండి ఎవరు గెలిచారంటే యొక్క ఎమ్మెల్యే స్థానం నుండి భగవంత్ మాన్ గెలిచారు. సో మరి బిరెన్ సింగ్ ఎక్కడి నుంచి గెలిచాడు అన్నప్పుడు ఇక్కడ హింగాంగ్ నుండి గెలిచాడు. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది అనమాట. ఎవరండి వాళ్ళు? బిరెన్ సింగ్. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకి గోవా ముఖ్యమంత్రి అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రమోద్ సావంతే మరో పర్యాయం అతనికి ఒక ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మరి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. సో వారు ఎక్కడి నుంచి గెలిచారు, ఏ ఎమ్మెల్యే స్థానం నుండి, ఏ నియోజకవర్గం నుండి వారు గెలిచారని చెప్పేసి అంటే, సో ఆ నియోజకవర్గం పేరు ఏంటంటే అది సాంగ్పేలాం. ఏంటండి? సాంగ్పేలాం నుండి వారు గెలవడం జరిగిందండి, సాంగ్పేలాం. సో ఆ సాంగ్పేలాం ఎవరు గెలిచారు? ప్రమోద్ సావంత్. అండ్ మరో ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే అది వేరాజ్ ఇన్ ఉత్తరాఖండ్లో. సో ఉత్తరాఖండ్లో అయితే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి సార్. కానీ అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రిగా అభ్యర్థి ఉన్నాడో లేదా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వారు ఉన్నారో వారు ఓడిపోవడం జరిగింది. అయినప్పుడు కూడా అతన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. సో వారు ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. మరి పుష్కర్ సింగ్ ధామి అక్కడ మరి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయారు. ఎవరిపైన ఓడిపోయారు, ఎక్కడి నుండి ఓడిపోయారంటే కతీమా అనే ఒక ఎమ్మెల్యే స్థానం నుండి. కతీమా అని చెప్పేసి ఒక నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేశారు పుష్కర్ సింగ్ ధామి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి భువన్ చంద్ర కప్రి చేతిలో వాడు ఓడిపోవడం జరిగింది. కాబట్టి పుష్కర్ సింగ్ ధామి కతీమా నుండి అనే ఒక నియోజకవర్గం నుండి పోటీ చేశారు. కానీ ఎవరిపైన ఓడిపోయారంటే కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి పైన. అయితే మనకు రాజ్యాంగం ప్రకారం అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావచ్చు. అంతే శాసనసభ శాసన మండలిలో లేని వారు కూడా ఎమ్మెల్యే కావడానికి అది వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్యాన్ అభ్యర్థి కూడా ముఖ్యమంత్రి పదవికి ఎలిజిబుల్ వయసు ప్రకారం. అయితే కానీ వాళ్ళు ఆరు నెలల కాలంలో 6 monthsలో మళ్ళీ ఏం చేయాలంటే పోటీ చేసి వాళ్ళు ఎన్నిక కావాల్సి ఉంటుంది శాసనసభ కానీ శాసన మండలి కానీ. అందుకే ఈ మధ్యలో మనం చూసాం ఎక్కడంటే మమతా బెనర్జీ కూడా అలానే ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవడం జరిగింది. నందిగ్రామ్ నుండి అక్కడ సువేంద్ అధికారి చేతిలో ఓడిపోవడం జరిగింది. అయితే మళ్ళీ 6 months లోపు జరిగినటువంటి బై ఎలక్షన్స్లో ఆమె మమతా బెనర్జీ గారు భవానీపుర అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి గెలవడం జరిగింది అనమాట మళ్ళీ బై ఎలక్షన్స్లో. ఓకేనండి. ప్రియాంక టీబ్రే వాళ్ళని ఓడించి మళ్ళీ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది జరిగింది. అది నేపథ్యం అన్నమాట. ఇక్కడ రాజ్యాంగం ఆ సంబంధించినటువంటిది ఇస్తుందన్నమాట. సో ఇదండి మనకి అంటే కొన్ని ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామి రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి. కానీ ఓడిపోయిన సందర్భం కూడా తెలుసుకోవాలి అక్కడ మరి ప్రమోద్ సావంత్ కూడా రెండవసారి కూడా ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. వారు ఎక్కడి నుంచి గెలిచారు అంటే సాక్వెలీం అనే ఒక నియోజకవర్గం నుండి గెలవడం జరిగిందండి. సో మొత్తానికి ఫైనల్గా మనకు ఒకటి చూస్తే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చూసినట్లయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి అయితే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మనకి మరొకసారి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం జరిగింది, భారతీయ జనతా పార్టీకి చెందినవారు. మరి ఉత్తరప్రదేశ్కి ప్రజెంట్ గవర్నర్ అయితే ఎవరంటే ఆనందీబెన్ పటేల్ అండి. ఎవరండి? ఆనందీబెన్ పటేల్ అనేవారు ఉత్తరప్రదేశ్కి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామి అయితే మరి ఉత్తరాఖండ్ గవర్నర్గా ఎవరున్నారు ప్రజెంట్ అంటే వారే లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ గుర్మిత్ సింగ్ అండి. ఎవరండి? లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ గుర్మిత్ సింగ్ అనేవారు ప్రజెంట్ అయితే ఉత్తరాఖండ్కి గవర్నర్గా ఉన్నారు. అండ్ పంజాబ్ అండి. పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చేసి భగవంత్ మాన్ అండి. వీరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. వాళ్ళిద్దరైతే యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి భారతీయ జనతా పార్టీ. మరి భగవంత్ మాన్ వీరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు, ఆ పార్టీకి చెందినవారు. మరి వీరు దురి అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచారు. అయితే మరి పంజాబ్కు ప్రజెంట్ గవర్నర్ అయితే ఎవరున్నారంటే బన్వారీలాల్ పురోహిత్ అండి. ఎవరండి? బన్వారీలాల్ పురోహిత్ అనేవారు పంజాబ్కు ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ పంజాబ్ తర్వాత మనం చూస్తే మణిపూర్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అయితే ప్రజెంట్ ఆల్రెడీ మరొకసారి నియమితులు కావడం జరిగింది. అతను ఎవరు? బిరెన్ సింగ్. బిరెన్ సింగ్ రాజకీయ రంగముకు రాకమునుపు ఇతను జాతీయ ఫుట్బాల్ టీంలో వీరు ఆడడం జరిగింది అనమాట. జాతీయ ఫుట్బాల్ టీంలో కూడా వీరు సభ్యుడిగా మెంబర్గా ఉండేవారు బిరెన్ సింగ్. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం జరిగింది రెండవసారి అనమాట. మరి బిరెన్ సింగ్ ఎక్కడి నుంచి గెలిచాడు అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బిరెన్ సింగ్ అనేవారు ఏ ఎమ్మెల్యే స్థానం నుండి గెలిచాడు లేదా ఏ నియోజకవర్గం నుండి గెలిచాడు అని చెప్పేసి అన్నప్పుడు అది ఏంటంటే అది హింగ్యాంగ్ అండి. అది
మరి మణిపూర్ ముఖ్యమంత్రి అయితే బిరెన్ సింగ్, మణిపూర్ గవర్నర్గా ఎవరున్నారు ప్రజెంట్ అయితే లా గణేషన్ అండి. ఎవరండి? లా గణేషన్ మణిపూర్ గవర్నర్గా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ గోవా. సో గోవా ముఖ్యమంత్రిగా మరొకసారి వారికి రావడం జరిగిన అవకాశం ఎవరు? ప్రమోద్ సావంత్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సాంక్వెల్యం అనే నియోజకవర్గం నుండి వీరు ఎమ్మెల్యే గెలిచారు. అయితే మరి గోవాకు గవర్నర్గా ఎవరున్నారు ప్రజెంట్ అంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై అండి. ఎవరండి? పిఎస్ శ్రీధరన్ పిల్లై అనేవారు సో ప్రజెంట్ అయితే గోవాకి గవర్నర్గా ఉన్నారండి. సో ఇవ్వండి మనకి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో. సో ఉత్తరప్రదేశ్కి అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి, ఆనందీబెన్ పటేల్ గవర్నర్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామి, గుర్మిత్ సింగ్ గవర్నర్ అక్కడ. అండ్ పంజాబ్ ముఖ్యమంత్రి అయితే భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. సో బన్వారీలాల్ పురోహిత్ అనేవారు అక్కడ గవర్నర్గా ఉన్నారు ఇక్కడ పంజాబ్లో. మణిపూర్ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు వరుసగా 2వసారి బిరెన్ సింగ్ అయ్యారు. గవర్నర్ వచ్చేసి లా గణేషన్. అండ్ గోవా ముఖ్యమంత్రి వచ్చేసి ప్రమోద్ సావంత్ అండ్ గవర్నర్ వచ్చేసి శ్రీధరన్ పిల్లై అండి. అంటే ఇప్పుడు మన ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఏదైతే మనం మినీ సార్వత్రిక ఎన్నికలుగా పిలుస్తున్నటువంటి ఎన్నికల్లో సో మరి 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ల గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 5th ఎడిషన్ ఆఫ్ ది ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ అండి. ఇది నీతి ఆయోగ్ అనేది ఇస్తుంది. ఇది 5వ అవార్డ్స్ అనమాట. అంటే భారతదేశంలో మహిళలు సాధించిన విజయాల్ని వాళ్ళకి గుర్తించే విధంగా, మహిళలు సాధించిన విజయాలను గుర్తింపుగా వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే ఒక కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు నీతి ఆయోగ్. ఈసారి ఇంపార్టెన్స్ ఏంటంటే నీతి ఆయోగ్ ఈసారి ఆజాదీకి అమృత మహోత్సవం లాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మనం నీతి ఆయోగ్తో పాటు దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకోసమే భారతదేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాలైన సందర్భంగా సో అలాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో మరి మన భారతదేశ స్వాతంత్రానికి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా, అంతేకాకుండా ఇప్పుడు 75 సంవత్సరం నుండి మనం ఇప్పుడు 100వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవానికి దాన్ని మనం అమృత కాలం అని పిలుస్తున్నాం. అందుకే మన ఫిబ్రవరి 1, 2022న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ సో అమృతకాలం అని చెప్పేసి ఒక వర్డ్ని కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా వాళ్ళకు ఈ యొక్క ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఎవరిస్తున్నారు ఇవంటే నీతి ఆయోగ్ ఇస్తున్నది. మరి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఈసారి ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈసారి ఈ 5వ ఎడిషన్లో 5వ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్లో 75 మందికి అవార్డ్స్ ఇచ్చారు. ఇందులో మనం ప్రముఖులను మనం చూద్దాం. ఇందులో కిరణ్ బేడి. సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు మరి కిరణ్ బేడి వీరు ఐపీఎస్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళ. ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎంపిక కావడం జరిగింది 1972లో. తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించడం జరిగింది. తర్వాత ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కూడా వీరు పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ నుండి. తర్వాత వాళ్ళు వీరు కిరణ్ బేడి గారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది అనమాట. సో వారు చేసినటువంటి కృషికి గాను వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. కిరణ్ బేడి సో భారతదేశంలో ఐపీఎస్ సాధించినటువంటి తొలి మహిళ. వీరికి ఈ యొక్క 5వ ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్లో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి అవార్డులు వీరు ఉన్నారు. అండ్ టెస్సీ థామస్ అండి. ఈరోజు మనకి మిజైల్ ఉమెన్ ఆఫ్ ది ఇండియాగా పిలుస్తున్నటువంటి అగ్నిపుత్రిగా పిలుస్తున్నాం. అగ్ని-5 అనే ఒక డిఆర్డీఓ అభివృద్ధి చేసినటువంటి మిజైల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్, డిఆర్డీఓ సైంటిస్ట్. సో వారికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. అరుంధతి భట్టాచార్య మన భారతదేశంలో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మన భారత ప్రభుత్వ బ్యాంక్ ఉందో, మన అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్, దానికి చైర్పర్సన్గా పనిచేసినటువంటి భారతీయ మహిళ అరుంధతి భట్టాచార్యకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సల్మా సుల్తాన్ దూరదర్శన్లో డిడి నేషనల్ ఛానల్లో మరి న్యూస్ ఛానల్స్లో డిడి న్యూస్లో వారు ఒక యాంకర్గా ఉండడం జరిగింది. వాళ్ళు రిటైర్ కావడం కూడా జరిగింది. వారి సల్మా సుల్తాన్ వారికి కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఒక్కోసారి అడగవచ్చు ఎలా అంటే 5th ఎడిషన్ ఆఫ్ ది ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్ 2022లో సల్మా సుల్తాన్కి అవార్డు పొందారు. వీరు ఏ రంగంలో ప్రావీణ్యులు అన్నప్పుడు వీరు జర్నలిజం కిందకి వస్తుంది. ఎందుకోసం యాంకర్ కాబట్టి డిడి న్యూస్లో యాంకర్గా ఉంది కాబట్టి వీరు జర్నలిజం కిందకి వస్తుందండి. అండ్ కర్ణ మల్లేశ్వరి. సో ఫ్రెండ్స్ మనకి కర్ణ మల్లేశ్వరి 2000 సంవత్సరంలో మన తెలుగు బిడ్డ కర్ణ మల్లేశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం సాధించి ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా కర్ణ మల్లేశ్వరి గుర్తించబడ్డారనమాట. సో వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ లవ్లీనా బోర్గోహెన్ అండి 2021లో మనకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో బాక్సింగ్ క్రీడల్లో పాల్గొన్నటువంటి మన భారత బాక్సింగ్ క్రీడాకారిణి
లవ్లీనా బోర్గోహెన్ మనకి కాంస్య పథకం సాధించింది, వారు కూడా ఇవ్వడం జరిగింది, లవ్లీనా బోర్గోహెన్ అండి. అండ్ ప్రణతి నాయక్, సో మరి ఎంతో పేరొందినటువంటి గొప్ప మన క్రీడాకారిణి ప్రణతి నాయక్. వీరు జిమ్నాస్టిక్స్లో ఎన్నో అవార్డ్స్ ఎన్నో మెడల్స్ కూడా రావడం జరిగింది జిమ్నాస్టిక్స్లో ప్రణతి నాయక్. సో వారికి కూడా ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. వీరితో పాటుగా మనకి తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ మనం చూసినట్లయితే ఒక అపోలో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఈ అపోలో హాస్పిటల్స్కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సంగీతారెడ్డి గారు కూడా ఈ యొక్క 5th ఎడిషన్ ఆఫ్ ది ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్లో వారు కూడా ఉండడం జరిగిందండి. కాబట్టి ఇలా మనం ఈ యొక్క వార్తల్లో వ్యక్తులుగా కూడా వీటిని చేయొచ్చు అవార్డ్స్ విషయంలో. అండ్ అబౌట్ నీతి ఆయోగ్ గురించి అయితే మనకి నీతి ఆయోగ్ మన భారతదేశ ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడింది నీతి ఆయోగ్. సో 2015లో ఏర్పాటు చేయబడింది. ఇట్ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ, రాజ్యాంగేతర సంస్థ. 2015 జనవరి 1ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్లో నీతి అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటాం. సో నీతి ఆయోగ్ అయితే చైర్మన్ ఎవరుంటారో ఎక్స్ అఫీషియో ఎవరైతే మన ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వారే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. సో ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ నీతి ఆయోగ్కి తొలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన వారైతే అరవింద పనగారియా. నీతి ఆయోగ్కి ప్రస్తుత ఒక డిప్యూటీ చైర్మన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారే రాజీవ్ కుమార్ అండి. అండ్ నీతి ఆయోగ్ ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు సో వారు ఎవరంటే అమితాబ్ కాంత్ అండి. సో అమితాబ్ కాంత్ ప్రజెంట్ సో నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఏదైతే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఒక రిజిస్ట్రీ ఉందో GIR అంటాం. సో ఈ సంస్థ చేత భారతదేశంలో భౌగోళిక వస్తువులకి ఉత్పత్తులకి GI ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరులో పేరొందినటువంటి ఏదైతే నరసింగపెట్టాయి నాగేశ్వరం నాగస్వరం అని చెప్పేసి అంటాం. సో మనం ఇమేజ్లో చూడొచ్చు. మరి ఈ నాగస్వరానికి ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగింది, GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో నరసింగపెట్టాయి నాగస్వరం అనే దానికి GI ట్యాగ్ వచ్చింది. ఆ GI ట్యాగ్ పొందిన ఈ యొక్క నరసింగపెట్టాయి నాగస్వరం అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అంటే తమిళనాడులో. సో మరి తంజావూరులో ప్రసిద్ధి. అంతేకాకుండా ఇది కర్ణాటక సంగీత వాయిద్యంలో కర్ణాటక సంగీతాన్ని చేసే విషయంలో ఇది ఎంతో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది నాగస్వరం అన్నమాట. ఓకేనండి, ఇది GI ట్యాగ్ విషయంలో. ఈ తంజావూరు అంటే మనకు ఒక ఇంపార్టెన్స్ ఉందని, ఇది తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతం తంజావూరు చారిత్రాత్మకమైన ప్రాంతం. వుడ్ కార్వింగ్స్ కూడా చాలా ఫేమస్ అక్కడ. సో మరి వుడ్తో అంటే చెక్కతో ఎన్నో బొమ్మలు కూడా తయారు చేస్తారు. అయితే తంజావూరులో అయితే మన రీసెంట్గా ఏం చేశారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం వాళ్ళు సంయుక్తంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఆహార భద్రత మ్యూజియంని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మ్యూజియంని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు భారతదేశంలో తొలిసారిగా అంటే తమిళనాడులో తంజావూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అండి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. సో మరి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్లో మౌలిక సదుపాయాల కల్పన చేసే ఉద్దేశంతో ప్రారంభించబడ్డటువంటి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డ ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్ట్లో సో మరి 9,000 అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సో 9,335 ప్రాజెక్టులని ఈ యొక్క నిర్మించబోతున్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టులో నిర్మించనున్నటువంటి ప్రాజెక్టుల సంఖ్య 9,335. దీనికి మనకు ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం 100 లక్షల కోట్లు కేటాయిస్తారు. అంటే 100 లక్షల కోట్లు అంటే ఇక్కడ ఏంటంటే 1 కోటి అని చెప్పవచ్చు. అందుకోసమే 1,58,22 కోట్లుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు కాబోతుందని మనకు ఖర్చు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క గతిశక్తి ప్లాన్లో భాగంగా లేదా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి ప్రాజెక్టుల సంఖ్య 582 ప్రాజెక్టులు కేటాయించారు. దీనికి అయ్యే మొత్తం ఎంతంటే 8,482 కోట్లను కేటాయించారు. అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ యొక్క గతిశక్తి యోజనలో భాగంగా లేదా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా 217 ప్రాజెక్టులను కేటాయించారు. దీనికి అయ్యే ఒక అంచనా ఎంతంటే 2,90,939 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్ఫర్మేషన్. వెరీ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. గతిశక్తి యోజనలో భాగంగా లేదా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రాజెక్టులో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా రానున్నటువంటి 25 సంవత్సరాల కాలంలో నిర్మించనున్న ప్రాజెక్టులు ఎన్ని అన్నప్పుడు అంటే అనుసంధానాన్ని గురించి అనమాట. 9,335 ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్లో అయితే 582, తెలంగాణ రాష్ట్రంలో అయితే 217 అండి. ఓకేనా, అంటే 16 మంత్రిత్వ శాఖల అనుసంధానంతో ఇవన్నీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారనమాట. మొత్తం 16 ప్రాజెక్ట్స్. మనం ప్రీవియస్ షామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్లో కూడా దానిపైన డిస్కస్ చేశాం.
నెక్స్ట్ అండి మనకి అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎఫెక్టివ్ మల్టీలేటరలిజం, అంటే ఒక దేశాల మధ్య సహకారం ఉండాలి, ఒక బహుళ దేశాలు కలిసి అనేక దేశాలు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, శాంతి ఒక మంచి భావంతో ఉండాలి, ఎలాంటి ఒక యుద్ధవాత ఉండకూడదు, ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని ఒక అడ్వైజరీ బోర్డ్ ఆన్ ది ఎఫెక్టివ్ మల్టీలేటరలిజం అనే ఒక టీంని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి. దీనికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మనకి వివిధ దేశాల మధ్య సమన్వయం గురించి ఏర్పాటు చేసినటువంటి టీంకి కో చైర్మన్గా సహ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఎలెన్ జాన్సన్ సర్లీఫ్, అంటే లైబీరియా దేశ మాజీ అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్, అండ్ స్టీఫెన్ లఫెన్. మరి స్టీఫెన్ లఫెన్ ఎవరంటే స్వీడన్ మాజీ ప్రధాని. అంతేకాకుండా ఈ 12 మంది సభ్యులు ఉన్నటువంటి మొత్తం ఈ కమిటీలో మన భారత ఆర్థికవేత్త అయినటువంటి జయతి ఘోష్ కూడా ఇందులో స్థానం సంపాదించడం జరిగింది. ఇదే మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అండి. సో ఇటీవల కాలంలో వివిధ దేశాల మధ్య సమన్వయం గురించి మల్టీలేటరలిజం గురించి ఏర్పాటు చేసినటువంటి యుఎన్ఓ ఏర్పాటు చేసిన 12 మంది సభ్యులలో ఉన్నటువంటి మన భారత ఆర్థికవేత్త ఎవరు అన్నప్పుడు జయతి ఘోష్ అండి. ఓకేనా, అది మనకి కమిటీల విషయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారతదేశంలో తొలిసారిగా ఒక పేపర్లెస్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుంది. అక్కడ అసెంబ్లీలో ఎవరు కూడా పేపర్ని యూజ్ చేయరు, మొత్తం ట్యాబ్స్ని ఒక సాంకేతికతను యూజ్ చేస్తారు. అదే చూడండి, నాగాలాండ్ బికేమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ బై ఇంప్లిమెంటింగ్ ఈ విధాన్ అప్లికేషన్. ఈ విధాన్ అప్లికేషన్ అంటే దాన్ని మనం నెవా అంటాం. వన్ నేషన్ వన్ అప్లికేషన్ అనే పేరుతో నెవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, అంటే విధానసభలో శాసనసభలో మనం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా మనం లేదా ఒక స్పీకర్ని మనకు ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు లేదా సమస్యను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు పేపర్ని చూస్తూ మనం మాట్లాడుతూ ఉంటారు మన ఎమ్మెల్యేలు. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ట్యాబ్లెట్స్ చూస్తూ ఆ ట్యాబ్స్ని చూసి మాట్లాడే ఒక విధానం అక్కడ తీసుకురావడం జరిగింది. మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా అదే నెవా ప్రాజెక్ట్ అంటాం, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి అంటామండి. కాబట్టి ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. భారతదేశంలో తొలిసారిగా పేపర్లెస్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నటువంటి నాగాలాండ్ ఏ ఒక యాప్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుందంటే నేవా యాప్. నేవా అంటే ఏంటంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి అంటాం. సో మరి అబౌట్ నాగాలాండ్ గురించి చెప్తే నాగాలాండ్కి అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి నిఫ్యూరియో. నిఫ్యూరియో ప్రజెంట్ నాగాలాండ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ అండి ఆశిష్ జా. మనకి అమెరికా దేశంలో ఏదైతే కోవిడ్-19 సంబంధించిన విషయంలో ఏర్పాటు చేసినటువంటి కోవిడ్-19 ఎలా ఎదుర్కోవాలి, ఎందుకోసం 3rd వేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4th వేవ్ ఇలా అంటున్న పరిస్థితి మనకు ఉంది. అలాంటప్పుడు ఇలా ఎదుర్కోవాలనే విషయం పైన మరి అమెరికా అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే సంబంధించినటువంటి ఒక కమిటీనే యుఎస్ కోవిడ్-19 రెస్పాన్స్ కమిటీ. దానికి చీఫ్గా అధిపతిగా మన ప్రవాస భారతీయుడైనటువంటి ఆశిష్ జా. వీరు బీహార్ నేపథ్యానికి చెందినవారు ఆశిష్ జా. వీరైతే ప్రజెంట్ అయితే అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీ ఆఫ్ ది స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ విభాగం ఏదండి. సో మనకి గమనించండి, బ్రౌన్ యూనివర్సిటీస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనే సంబంధించినటువంటి విశ్వవిద్యాలయానికి డీన్గా వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో వీళ్ళు డీన్గా పనిచేస్తున్నారు బ్రౌన్ యూనివర్సిటీలో. వారు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కోవిడ్-19 రెస్పాన్స్ చీఫ్గా వీరు నియమితులు కావడం జరిగింది. ఆశిష్ జా అండి. ఓకే, ఆశిష్ జా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ స్టార్ అవార్డు. సో హిందూ దినపత్రిక మరియు స్పోర్ట్స్ స్టార్ ఈ సంబంధించినటువంటి మ్యాగజైన్ వాళ్ళు సంయుక్తంగా ఇచ్చే అవార్డే స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం. ఈ స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ని చాలామంది క్రీడాకారులకు ఇచ్చారు, కానీ కొందరిని మనం ఇంపార్టెంట్ బేస్ చేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్గా మేల్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురుషుల కేటగిరీలో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందిన వారు ఎవరంటే నీరజ్ చోప్రా. సో మనకు అందరూ కూడా వెల్ నోన్ నీరజ్ చోప్రా. 2021 టోక్యో ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్ నుండి స్వర్ణ పథకం సాధించారు. జావలిన్ త్రో నుండి వారే నీరజ్ చోప్రా. అండ్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ ప్రమోద్ భగత్ అండి. మనకు పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్. సో వీరు కూడా మనకి టోక్యో పారా ఒలింపిక్స్లో పథకం సాధించారు. వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవార్డు ఇవ్వడం జరిగింది. పారా అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు వచ్చేసి ప్రమోద్ భగత్కి ఇచ్చారు, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి. పారా అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వీరికి అవని లేఖారికి ఇచ్చారు. సో అవని లేఖారు ఎవరంటే వీరు పారా షూటర్, అంటే షూటింగ్ క్రీడాకారిని. వీరు కానీ అథ్లెట్ అంటే వీరు వికలాంగులు అయినటువంటి క్రీడాకారిని. అలాంటివన్నీ మనం పారా షూటర్ అంటాం. సో వీరికి 2 పథకాలు వచ్చాయి, అందులో ఒక స్వర్ణ పథకం వచ్చింది. పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా అవని లేఖారు గుర్తించబడ్డారు. వారికి పారా అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మనకి జరిగింది. ఆల్రెడీ నిన్న చెప్పుకున్న మేల్ సింగిల్స్ విన్నర్ వచ్చేసి విక్టర్ అక్సెల్సన్, డెన్మార్క్ దేశానికి చెందినవాడు. రన్నరప్గా నిలిచిన వారైతే మన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్.
అయితే ఉమెన్ సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారంటే యమగుచి అకేనే, జపాన్ దేశానికి చెందినటువంటి యమగుచి అకేనే నిలవడం జరిగిందనమాట. మనకి ఇందుకోసం అంటే ఇలా క్రీడాకాలు నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఏ క్రీడకు చెందిన వారు అవుతారు, అక్కడ ఆ విషయం కూడా తెలుస్తుంది విజేతగా ఎవరు ఉన్నారని. అండ్ మరొక అంశం ఏంటంటే ఆసియా కప్ T20 టోర్నమెంట్ని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఆసియా కప్ T20 టోర్నమెంట్ 2022ను ఎక్కడ నిర్వహిస్తున్నారంటే శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 11 వరకు నిర్వహిస్తున్నారు 2022లో. అయితే మరి ఈ యొక్క ఆసియా కప్లో ఎన్ని దేశాలు పాల్గొంటే అంటే 5 దేశాలు పాల్గొంటాయి. ఇండియా, ఆతిథ్య దేశం శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ మనకు ఉంది శ్రీలంకలో నిర్వహించడం అనేది. ప్రజెంట్ అయితే శ్రీలంక మనకు న్యూస్లో ఉంటుంది. అక్కడ విపరీతమైన ధరలు పెరిగాయని, లేదా ఒక చికెన్ ధర పెరిగింది, లేదా ఒక పెట్రోల్ డీజిల్ పెరిగిందని చెప్పేసి అంటున్నాం. సో దానికి సంబంధించినటువంటి మనకు అక్కడ ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం కూడా వచ్చిందని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. అంతేకాకుండా మన భారత ప్రభుత్వం అయితే ఈ మధ్యలోనే లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో $1 బిలియన్ కూడా సో శ్రీలంక దేశానికి ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యంలో అక్కడ ఈ ఆసియా కప్ 2020 T20 ఆసియా కప్ T20 టోర్నమెంట్ 2022ని శ్రీలంక నిర్వహించబోతుందన్నమాట. ఓకేనండి, ఇవ్వండి మనకి మార్చి 22, 2022న ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.